బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హౌతీ దళాలు మరొకసారి రెచ్చిపోయినట్లుగా తెలుస్తుంది. యెమెన్ తీరంలో ఎర్ర సముద్రంలో వ్యాపార నౌకపై దాడి చేసింది హౌతీ దళం. చిన్న బోట్లలో వచ్చి మిజైల్స్, రాకెట్ ఆధారిత గ్రెనేడ్లతో అటాక్ చేశారు. ఈ దాడితో ఒక్కసారిగా షిప్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల తర్వాత ఈ ప్రాంతంలో ఇదే తొలి దాడిగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా హౌతీల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. హౌతీలు చిన్న చిన్న బోట్లలో వచ్చి ఈ గ్రెనేడ్ లాంచర్లు లేదంటేనేమో రాకెట్ లాంచర్స్తో వాళ్ళు చేసేటువంటి దాడులతో పెద్ద పెద్ద వ్యాపార నౌకలు దగ్ధమైపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ప్రజెంట్ చేస్తుంది. ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితిని హౌతీలు ఒక వ్యాపార నౌకను చుట్టుముట్టి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. రాకెట్ లాంచర్స్ ఉపయోగించి పూర్తిగా ఆ వ్యాపార నౌకను ధ్వంసం చేశాయి. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఆ రాకెట్ లాంచర్ ప్రయోగించిన తర్వాత భారీ ఎత్తున మంటలు వెదజల్లుతూ ఆ వ్యాపార నౌక ధ్వంసమైనటువంటి వీడియోను మనం చూస్తున్నాం. బ్లాస్ట్ అయినటువంటి వీడియో మనకు క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇది ఏ దేశానికి చెందిన వ్యాపార నౌక అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇజ్రాయెల్కి సంబంధించిందా, అమెరికాకి సంబంధించిందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్న సమయంలో కూడా హౌతీలు కలుగజేసుకున్నారు. ఇరాన్కి అవసరమైతే తమ సపోర్ట్ ఉంటుందని ఇజ్రాయెల్కి సంబంధించి కానీ లేదంటే అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకలు అటువైపు వచ్చినా సరే మేము పేల్చేస్తామంటూ వారు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలా రోజుల నుంచి ఇజ్రాయెల్కు కొరకరాని కొయ్యగా మారింది హౌతీ దళం. హౌతీలను హతమార్చేందుకు ఇజ్రాయెల్ శతవిధాల ప్రయత్నిస్తుంది. చేయని ప్రయత్నం అంటూ లేదు. అమెరికా సపోర్ట్ కూడా ఈ విషయంలో తీసుకుంటున్నప్పటికీ కూడా పూర్తిగా ఆ పనిని కొనసాగించలేకపోతుంది ఇజ్రాయెల్. ఎంత ప్రయత్నించినప్పటికీ వరల్డ్లో టాప్ టెక్నాలజీ ఉన్నటువంటి దేశంగా ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఆ సోర్సెస్ గురించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. రిసోర్సెస్ కానీ, సోర్సెస్ కానీ, అలాగే టెక్నాలజీ కానీ అన్ని రకాలుగా ఇంత గొప్ప ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఎందుకని ఒక రకంగా చెప్పాలంటే సముద్రంలో ఉండి యుద్ధం చేస్తున్నటువంటి ఒక దళాన్ని కూడా వీళ్ళు ఎందుకని పూర్తిగా వ్యానిష్ చేయలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా పూర్తిగా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ రాడార్స్ కానీ లేదంటేనేమో సైనికుల దగ్గర ఉండేటువంటి పరికరాలు పనిచేయకపోవచ్చు, లేదంటే అక్కడ వాళ్ళకు ఉండేటువంటి నైపుణ్యం, వాటర్లో ఉండేటువంటి నైపుణ్యం ఈ సాధారణ సైనికులకు ఉండకపోవచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో హౌతీల విషయంలో ఇజ్రాయెల్ వరుసగా దెబ్బలు తింటూనే ఉంది. మరొకసారి ఇది ఇజ్రాయెల్దా లేదంటే అమెరికాదా ఇంకే దేశానికి సంబంధించిన నౌక అనేది తెలియకపోయినప్పటికీ కూడా ఎర్ర సముద్రంలో వాళ్ళ పరిధిలోకి వచ్చినటువంటి నౌకను పూర్తిగా ధ్వంసం చేశారు. మనం దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూనే ఉన్నాం. మొన్న జరిగినటువంటి యుద్ధం సమయంలో కూడా హౌతీలు కల్పించుకున్నారు. ఇరాన్కి సంబంధించి కొంత మద్దతు ప్రకటించారు. ఒకవేళ అవసరమైతే ఇజ్రాయెల్కి సంబంధించి ఇంకా అవసరమైతే అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు అటువైపు వచ్చినా మేము పేల్చేస్తాం, వాటిని దాడులు చేస్తాం, ఇటువైపు రాకుండా ఉంటే మంచిది అంటూ హౌతీలు హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఎప్పటి నుంచో ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, హౌతీల దాడులు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తూనే ఉంది కంట్రోల్ చేసేందుకు, కానీ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేక విఫలమవుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్కు ఈ హౌతీలు కొరకరాని కొయ్యగా మారారు. మరి ముందు ఏం జరగబోతోంది, అసలు ఇప్పుడు బ్లాస్ట్ అయినటువంటి ఈ షిప్ని ఎవరు క్లెయిమ్ చేసుకుంటారు, ఏ దేశానికి చెందింది అది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆ తర్వాత ఫర్దర్గా దీనికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది కూడా కొంత ఉత్కంఠను కలిగిస్తుంది. మరొకసారి హౌతీలతో యుద్ధానికి దిగబోతుందా అనేది కూడా మరొక ప్రశ్న తెర మీదకి వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఇజ్రాయెల్ ఆ పని చేస్తుందా అనేది కూడా మరొక ప్రశ్న. ఇరాన్తో యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ కూడా చాలా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో హౌతీల మీద యుద్ధం ప్రకటించడం కూడా అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తమ కాన్సన్ట్రేషన్ని పూర్తి స్థాయిలో హౌతీల మీద పెట్టగలిగినప్పుడు కూడా పూర్తిగా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయింది. మరి ఇప్పుడు ఆల్రెడీ నిజంగా చేయగలుగుతుందా? రైట్, మనం చూస్తున్నాం స్క్రీన్లో రైట్ సైడ్ ఒక వ్యాపార నౌకని పేల్చేసినటువంటి విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఎంత భయానకంగా ఉందో అక్కడ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఒక భారీ యుద్ధ నౌకను, ఒక భారీ వ్యాపార నౌకను ఒక చిన్న బోట్లో వచ్చి అందులో సెక్యూరిటీ ఉన్నా సరే, వాళ్ళు దాడి చేస్తున్నా సరే
అక్కడ ఒక రాకెట్ లాంచర్ ద్వారా అది మొత్తం బ్లాస్ట్ చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం. దీనిలో రెండు వైపులా చూస్తున్నాం. ఓవైపు బ్లాస్ట్ అయిపోయినటువంటి వ్యాపార నౌకను చూస్తున్నాం, మరోవైపు ఆ వ్యాపార నౌకను బ్లాస్ట్ చేయడానికి ముందు హౌతీలు అప్రోచ్ అవుతున్నటువంటి విధానం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారి మీద ఈ వ్యాపార నౌక మీద ఉన్నటువంటి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడానికి కూడా మనం చూడొచ్చు. హౌతీలను చూసి దాడి చేశారు, అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్ గా హౌతీలు ఈ వ్యాపార నౌకను బ్లాస్ట్ చేయగలిగారు. మరి ఫర్దర్ గా కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. Okay. Yeah, all video. Recording. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.